కొత్తగా ఏర్పాటు చేసే ఇంధనాల పరిశ్రమ వల్ల పచ్చని తమ పంట పొలాలు నాశనమై తమ బతుకులు రోడ్డున పడతాయని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల రైతు ఆందోళన చేపట్టారు. ఇంధనాల పరిశ్రమ ఏర్పాటును ఆపి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నూతనంగా ఇంధనాల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాలతో 3 పంటలు పండించే తమ పచ్చని పంట పొలాలు నాశనం అవుతాయి గనక గత కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. తాజాగా బుధవారం స్వచ్ఛందంగా బంద్ను పాటించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. 3 గ్రామాల నుండి సుమారు 3000 మంది రైతులు ఈ నిరసనలో పాల్గొని మండలంలో బంద్ను పాటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదరు పరిశ్రమ ఏర్పాటును నిలిపి తమ పంట పొలాలను మరియు పర్యావరణాన్ని కాపాడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. అయితే మేడం కూడా కడుతున్నారు మీరు అరే మన మీరు ఆపండి మళ్ళీ కడుతున్నా మా ఉద్దేశం అంతే. మీరు అప్పటి వరకు ఆపేయండి మేడం. ఏం మేడం అంటే రిక్వెస్ట్ మేడం, అప్పటి వరకు ఆపేయండి, మేము అవుతాము. మేము నిన్న వెళ్ళొచ్చాం మేడం చికెన్ మా వల్ల కాదంటే చెప్పండి మేడం, మాతో అయితే లేదు అని చెప్తే కూడా చెప్పండి. దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామం మాది. గుండంపల్లి దిలావర్పూర్ 2 గ్రామాల మధ్యన పచ్చని పంటలు పండుతాయి. మా దగ్గర 3 పంటలు వస్తాయండి. 3 పంటలు పండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టిండ్రు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి, కాలుష్యం బాగా వస్తుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 1000-2000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట. అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక వ్యవసాయం భూములు అమ్ముదామన్నా ఎవరు కొనక మేము కట్టుబట్టలు పట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు అతి దగ్గర 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరనే అన్ని జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది 2-2.5 కిలోమీటర్ దూరంలో. ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టిండ్రు. ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మేము గత 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యన 2 నెలలు ఇక్కడ ఆపినరు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొదలు పెట్టినరు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. అందుకే మా 3 గ్రామాల నుంచి దగ్గర 3000 మంది జనం వచ్చిందండి ఇక్కడ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా దీనికోసం మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు మీద ఉన్న పై అధికారులు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.